పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నీ అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ ప్రభా, ఇటు విధంగా తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టి ఇప్పటి వరకు పాటల్లోనూ ఆరాధనలోనూ తండ్రి మీరు తోడుగా నడిపించారు ప్రభా. గతించిన వారం మాట్లాడుకున్న మాటలు తండ్రి మరికొన్ని విషయాలు మేము నేర్చుకోవడానికి ప్రభా, మీరు ఈ లోకానికి దేవుని కుమారుడిగా ఎందుకు వచ్చారు అనే విషయాలు మీరు నేర్చుకోవడానికి, అసలు కుమారుడు అంటే ఎవరు అనే విషయాలు మీరు నేర్చుకోవడానికి మీరు సహాయం చేసి భద్రపరచండి. చెప్తున్న ప్రతి మాట అర్థం చేసుకోవడానికి, చెప్తున్న ప్రతి మాటను తండ్రి గ్రహించడానికి, సత్యాన్ని తండ్రి స్తంభంగా తండ్రి సంఘం నిలబెట్టులాగా తండ్రి కృపలో భద్రపరచండి, స్థిరంగా నిలబెట్టండి తండ్రి. అనేకమైన లోతైన విషయాలు మాకు నేర్పించమని వేడుకుంటూ ప్రభావ మీ దైవత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకునే తండ్రి చక్కని భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసే పేట అడిగి వేడుకుంటూ పరుగుతారు. మంచిదే, బైబిల్ చదివేవారు కొంచెం ముందుకు వస్తే బాగుంటారు. మనం గతించిన వారు కీర్తన గ్రంథం 2వ అధ్యాయాన్ని ధ్యానించాం. ఎంతమంది గుర్తుంది? అందులో ఒక మాటను మనం పర్టికులర్గా ధ్యానించాం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం, ఒకసారి అది జ్ఞాపకం చేసుకుని మనం ముందుకెళ్దాం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. కట్టడలు నేను వివరించదను, యెహోవా నాకు ఎలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. ఈ మాట ఎవరితో చెప్తున్నారని మనం చూసాం. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారితో చెప్తున్నారు. ఎప్పుడు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మన కోసం మరణించి 3వ దినాన తిరిగి లేచి పరలోకం వెళ్ళిన తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత అప్పుడు చెప్తున్న మాట ఇది. యేసుక్రీస్తు వారిని తండ్రి అనే దేవుడు కంటున్నప్పుడు, అంటే ఈయనలోంచి ఆయన వచ్చినప్పుడు అన్నమాట ఎంత మాత్రం కాదు అని మనం నేర్చుకున్నాం. ఈరోజు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఏమని పిలుస్తున్నాడు? నీవు నా కుమారుడు. అసలు ఆయన తండ్రి ఎందుకు అయ్యాడు? ఈయన కుమారుడు ఎందుకు అయ్యాడు? అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని కోసం మనం అర్థం చేసుకోవాలంటే 1-2 వారాల్లో అయిపోయే విషయం కాదు. ఖచ్చితంగా ఈ విషయాలు ప్రతి ఒక్కరికి, ప్రతి విశ్వాసకి తెలియాలి. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుని కోసమే మనకి సరిగ్గా తెలియకపోతే అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. మనం నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఒక్కడే అని బైబిల్లో రాయబడింది కదా. దేవుడు ఒక్కడే. మరి తండ్రి అయిన దేవుడు కనిపిస్తున్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు కనిపిస్తున్నారు, పరిశుద్ధాత్ముడు కనిపిస్తున్నారు. వీళ్ళు ముగ్గురు అవుతారు కదా. ఒక్క దేవుడు ఎలాగవుతాడు? అసలు ఈ దైవత్వం ఏంటి? ఆయన తండ్రి అని ఎందుకు రాయబడింది? ఈయన కుమారుడు అని ఎందుకు రాయబడింది? అర్థమవుతుందా? ఈ విషయాలని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వాక్యంలో వెళ్ళాము కొంచెం సౌండ్ తగ్గించి. మీకు యేసుక్రీస్తు వారి దైవత్వం అర్థం కావాలంటే, లేకపోతే ఆ దేవాది దేవుని స్థితిగతులు మనకు అర్థం కావాలంటే ఈ మాట అస్సలు మర్చిపోకండి. ఎప్పుడు దేవుని మనం అర్థం చేసుకునేటప్పుడు, గతించిన వారం కూడా చెప్పాను, దేవుని దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ లోక సంబంధమైన సంబంధాలు, లేకపోతే తండ్రి కుమారుల సంబంధాలు, ఈ శరీర సంబంధమైన సంబంధాలు, ఇవి మనసులో పెట్టుకుని బైబిల్ చదివామనుకోండి, ఎప్పటికీ క్రీస్తు వారి దైవత్వం మనకు అర్థం కాదు. ఇప్పుడు సాధారణంగా కుమారుడు, ఇక్కడ కుమారుడు అని రాయబడింది కదా, ఆయన ఈయనకి కుమారుడు. తండ్రి ఈయన్ని ఏమని పిలుస్తున్నారు? యేసుక్రీస్తు వారిని నీవు నా కుమారుడు. ఎందుకు పిలిచారు? అసలు కుమారుడు అంటే ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. కుమారుడు అంటే ఏమిటి చెప్పండి అంత ఒకసారి. కుమారుడు అంటే ఏంటి? మీకు కొన్ని పాయింట్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సాధారణంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తికి కుమారుడు ఎలా అవుతాడు? ఇప్పుడు మనుషులకి మధ్య ఉన్న సంబంధాల కోసం మనం మాట్లాడుకుందాం కాసేపు. మనుషులకి మధ్య ఉన్న సంబంధం. ఒక మనిషి ఇంకొక మనిషికి కుమారుడు ఎలాగవుతాడు? కంటే కుమారుడు అవుతాడు, అంతే కదా. ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్లి చేసుకుని ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక కుమారుడిని కంటే ఇతను కుమారుడు అవుతాడు, కన్నా ఈ వ్యక్తి తండ్రి అవుతాడు. అర్థమవుతుందా? ఇతను తండ్రి అవుతాడు, అతను కుమారుడు అవుతాడు. ఇలా ఒక బంధం
కుమార బంధం ఇలా ఒకటి ఉంది. ఇది మొట్టమొదటి కంటే కుమారుడు అవుతాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఒక పిల్లవాడిని కన్నాడు. కన్న తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు అనుకోండి. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఈ బిడ్డని వేరే వాళ్ళు తీసుకుని వెళ్ళి పెంచుకున్నారు. అర్థమవుతుందా? ఈ బిడ్డని వేరే వాళ్ళు తీసుకుని వెళ్ళి పెంచుకున్నారు. ఆ పెంచిన అతను ఇతనికి ఏమవుతాడు? తండ్రి అవుతాడు. పెంచిన తండ్రి. అర్థమవుతుందా? ఇతను తండ్రి అవుతాడు. ఇతనికి అతను ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. అర్థమవుతుందా? ఈ రెండు బంధాలు మనం చూసాం. ఒకటి కంటే కుమారుడు అవుతాడు, రెండు పెంచుకుంటే కుమారుడు అవుతాడు. ఇప్పుడు పెంచుకున్న ఈ వ్యక్తి స్కూల్కి వెళ్ళాడు. చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు. అతనికి వాళ్ళ తల్లిదండ్రులు సరిగ్గా చదువుకోలేదు. పెంచిన తండ్రి సరిగ్గా చదువుకోలేదు. పెంచిన తండ్రి సరిగ్గా చదువుకోకపోతే ఈ వ్యక్తి చిన్నపిల్లవాడు కుమారుడు స్కూల్కి వెళ్ళాడు, చదువుకుంటున్నాడు. అక్కడ ఒక మాస్టర్ గారు పరిచయం అయ్యారు అనుకోండి. ఇతను బాగా చదువుతున్నాడని, రే నాన్న ఇంకా 10th అయిపోయిన తర్వాత ఇలా ఇంటర్లో గ్రూప్ తీసుకో, తర్వాత డిగ్రీ ఇలా చదువు, ఇలా చదివితే నువ్వు చక్కగా జాబ్ కొడతావు అని ఒక గురువు గారు చెప్పారు అనుకోండి. ఆ గురువు గారిని ఇతను గొప్పవాడు అయిన తర్వాత ఆయన నాకు తండ్రి లాంటి వాడు, ఎందుకంటే ఈరోజు నేను ఈ గొప్ప స్థాయికి వచ్చానంటే కారణం ఎవరు? ఆయనే. ఈ గురువు గారు నాకు తండ్రి లాంటి వాడు, ఈరోజు నేను ఎంతలా ఎదుగుతున్నానంటే కారణం ఆయనే అని చెప్తాడంటారా? ఖచ్చితంగా చెప్తాడు. ఇప్పుడు గురువు ఇతనికి ఏమవుతున్నాడు? తండ్రి అవుతున్నాడు. ఇప్పటి వరకు మనం ఎన్ని నేర్చుకున్నాం? 3 నేర్చుకున్నాం. ఇప్పుడు మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ వ్యక్తి ఒక గొప్ప స్థాయికి ఎదిగాడు. ఒక చక్కని మార్గాన్ని వాళ్ళ గురువు గారు నేర్పించారు. ఇప్పుడు ఈ వ్యక్తికి దేవుడు అంటే ఏంటో తెలీదు. మనం పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చామని మరలా తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలని, ఆ దేవాది దేవుని దగ్గరికి వెళ్ళాలనే సంగతి ఇతనికి తెలియదు. ఇతనికి ఎవరో ఎప్పుడో వాక్యం చెప్పారు. నిజమైన దేవుని కోసం తెలియజేశారు. వాక్యం చెప్పి నిజమైన మార్గం, ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉండము, మనం పరలోకానికి వెళ్ళిపోతాము, ఒకానొక రోజు చనిపోవాలి, అక్కడికి వెళ్ళాలంటే నిజమైన దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని నమ్మాలి, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం అని యేసుక్రీస్తు వారి కోసం సువార్త చెప్పాడు అనుకోండి. చెప్పిన ఈ వ్యక్తికి ఏమవుతాడు చెప్పండి? తండ్రి అవుతాడు. అర్థమవుతుందా? ఇది నేను చెప్తున్న మాట కాదు. వాక్యం చెప్పి ఒక వ్యక్తిని మార్చితే చెప్పిన వ్యక్తి విన్న వ్యక్తికి తండ్రి అవుతాడు. ఎలా అవుతాడో చూడండి. ఫిలోమోను పత్రిక ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. ఆ 1వ అధ్యాయంలో మనం 8-10 వచనాలు కలిపి ఉంటాయి, చదువుదాం చూడండి. అందరు తీసారా? తీతు పత్రిక పక్కన ఉంటుంది. తిమోతి, తీతు పక్కన ఫిలోమోను. చదవండి. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తు నందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుటకు మరి మంచిదనుకొని నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడకు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. జాగ్రత్తగా ఆలోచించినట్లయితే చదివిన మాటలో చిట్ట చివరి మాట, నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడు. ఆ కుమారుడి పేరేంటి? చివరి మాట చూడండి. చివరి మాట, నా బంధకాల్లో నేను కనిన కుమారుడకు ఒనేసిము. ఎవరిని కన్నారట? పౌలు గారు. జాగ్రత్తగా వినండి. ఈ పత్రిక కోసం మీకు వీలైతే ఎప్పుడైనా చెప్తాను, ఇప్పుడు మాత్రం జాగ్రత్తగా వినండి. ఈ సందర్భం మాత్రం జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారు జైల్లో ఉన్నారండి. ఈ సందర్భంలో ఈ మాట మాట్లాడుతున్నప్పుడు జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న ఈయన దగ్గరికి ఒనేసిము అన్న ఒక ఆయన వచ్చాడు. ఈయన జైల్లో ఉన్నాడు. ఒనేసిము అన్న ఆయన ఒక ఆయన కూడా జైల్లో ఉన్నాడు. జైలుకి వచ్చాడు. అప్పుడు ఈయనున్న జైల్లోనికి వచ్చాడు. ఈయనున్న రూములోకే, పౌలు గారు ఉన్న రూములోకే ఒనేసిము అన్న ఒక ఆయన వచ్చాడు. వచ్చిన ఆయన ఎలా వచ్చాడంటే, ఇక్కడ ఫిలోమోను పత్రిక అని రాయబడి ఉందా? ఈ ఫిలోమోను గారి ఇంటి దగ్గర పనిచేసే దాసుడు ఇతను. ఎవరు? ఒనేసిము.
అర్థమవుతుందా? ఫిలోమోను గారి ఇంటి దగ్గర పని చేసే దాసుడు. ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు కానీ అక్కడి నుంచి పారిపోయి ఇతను బయటకు వచ్చేసాడు. అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చేస్తే ఇతన్ని బంధించి చెరసాల్లో వేశారు. వీళ్ళు పట్టుకెళ్ళి ఎవరున్న చెరసాల్లో వేశారు? పౌలు గారు ఉన్న చెరసాల్లో వేశారు. పౌలు గారు ఉన్న చెరసాల్లో వేస్తే పౌలు గారు ఎక్కడున్నా ఆయన వాక్యమే చెప్తాడు. ఆయన చెరసాల్లో ఉన్నా లేకపోతే ఎక్కడన్నా పని దగ్గర ఉన్నా ఎక్కడున్నా కానీ ఆయన వాక్యమే చెప్తాడు. ఎవరు దొరికినా ఆయన వాక్యమే చెప్తాడు. అర్థమవుతుందా? ఆయన చెప్పిన ఒక మాట ఏంటో తెలిస్తే పౌలు గారు చెప్పిన మాట వింటే ఆశ్చర్యం వేస్తుంది. నా చేతులకున్న ఈ సంఖ్యలకి ప్రాణం లేదు కానీ ప్రాణం ఉంటే వీటిలో కూడా వాక్యం చెప్పేసి బాప్తిస్మం ఇచ్చేద్దును అంటాడు ఆయన. అర్థమవుతుందా? ఆయన నోటితో ఆయనే అంటాడు. ఈ సంఖ్యలకి ప్రాణం లేదు కానీ ఒకవేళ ప్రాణం ఉంటే వీటికి వాక్యం చెప్పేసి ఏం చేస్తాను? బాప్తిస్మం ఇచ్చేస్తాను అని చెప్పిన వ్యక్తి ఈయన జైల్లో ఉన్నప్పుడు ఒనేసిము అన్న ఆయన ఈయన దగ్గరకు వచ్చారు, పౌలు గారి దగ్గరకు వచ్చారు. పౌలు గారి దగ్గరకు వస్తే ఈయన ప్రతిరోజు ఆయనకి వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్పి మార్చాడు. మార్చిన తర్వాత ఇప్పుడు ఒనేసిము బయటకు వెళ్ళాల్సిన రోజులు వచ్చాయి. జైల్లో ఉన్న ఏ వ్యక్తి అయినా బయటికి రావాలి కదా. బయటికి వెళ్ళాల్సిన రోజులు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏం చేస్తావు? మరలా నువ్వు వేరే చోటకి వెళ్ళి బతకాలంటే కొంచెం కష్టం కనుక నీ యజమాని ఉన్నాడు కదా ఫిలోమోను, ఆయన దగ్గరికే మరలా వెళ్ళు అని చెప్పి ఈయన ఒక ఉత్తరం రాసి ఆయన నుంచి చేర్చుకోవడం. అతని దగ్గర నుంచి నువ్వు పారిపోయొచ్చావు కాబట్టి నేను ఒక ఉత్తరం రాస్తాను. ఆ ఉత్తరం రాసిన వెంటనే ఫిలోమోన్ ఎవరో పౌలు గారికి తెలుసు. పౌలు గారి దగ్గర వాక్యం విన్న ఆయనే ఫిలోమోన్ గారు. ఆ ఫిలోమోన్ నాకు బాగా తెలుసు, నేను ఆయనకి వాక్యం నేర్పించాను. నేను ఒక పత్రిక రాస్తాను, ఒక ఉత్తరం రాస్తాను. ఈ ఉత్తరం పట్టుకుని వెళ్ళి మీ యజమానికి ఇచ్చావంటే నేను చెప్పానని చెప్తే ఖచ్చితంగా నిన్ను మరలా పనిలో పెట్టుకుంటాడు, జాగ్రత్తగా అక్కడ బతుకు అని చెప్పి ఆయనకి రాస్తున్న పత్రిక ఇది. అర్థమవుతుందా? ఆయనకి రాస్తున్న పత్రిక. ఆ పత్రిక రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ చివరి మాట చూద్దాం, చూడండి ఒకసారి మరలా చదువుదాం. అది కావున 8వ వచనం, యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నాను. నేను ధైర్యంగా నీ దగ్గర ఏదైనా చెప్పొచ్చు ఫిలోమోను, కానీ ఇప్పుడు నిన్ను ప్రేమతో వేడుకుంటున్నాను. ఆ తర్వాత మాట చదువు. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకుంటున్నాను, బతిమాలుతున్నాను, నేను వేడుకుంటున్నాను. ఏంటంటే నా బంధకాల్లో, తర్వాత మాట, నేను కనిన నా కుమారుడు. ఎవరా కుమారుడు? ఒనేసిమిని పౌలు గారు ఏం చేశారట చెప్పాలంట. ఒనేసిమిని పౌలు గారు ఏం చేశారు చెప్పండి? కన్నాను అంటున్నారు. ఇప్పుడు కన్నడం అంటే పౌలు గారికి పెళ్ళే అవ్వలేదు, ఆయన పెళ్ళే చేసుకోలేదు జీవితాంతం. ఇప్పుడు ఆయన వాక్యం చెప్పి మార్చడాన్ని ఏమని చెప్తున్నాడు? నేను కన్నాను అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. అర్థమవుతుంది? ఈ మాట మాత్రం మర్చిపోకండి. ఇక్కడ పౌలు గారు ఒనేసిముతో ఏమంటున్నారు? నా బంధకాల్లో, జైల్లో నేను ఏం చేశాను? నిన్ను కన్నాను. అంటే వాక్యం చెప్పి ఒక వ్యక్తిని మార్చటాన్ని ఏమంటారు చెప్పండి? కన్నాను. ఆయన నా కుమారుడు, నా బంధకాల్లో నేను కన్న కుమారుడైన ఒనేసిము. ఇప్పుడు ఈయన కుమారుడైతే పౌలు గారు ఏమవుతారు? పౌలు గారు ఒనేసిమికి తండ్రి అవుతారు. ఒనేసిము పౌలు గారికి ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. ఇప్పుడు చెప్పండి, వాక్యం చెప్పి మార్చడాన్ని కూడా ఏమంటారు? వాక్యం చెప్పి ఒక వ్యక్తిని మారిస్తే ఆ వ్యక్తి చెప్పిన వ్యక్తికి ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. ఇప్పుడు 4 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది ఏంటి? కంటే కుమారుడు అవుతాడు. రెండోది పెంచితే కుమారుడు అవుతాడు. మూడోది విద్యను నేర్పించి ఒక చక్కని మార్గంలో పెడితే తండ్రి అవుతాడు, అతనికి ఈయన కుమారుడు అవుతాడు. ఇప్పుడు 4వ విషయం, వాక్యం చెప్పి చక్కని మార్గంలో నడిపిస్తే చెప్పిన వ్యక్తి తండ్రి అవుతాడు, తర్వాత విన్న వ్యక్తి ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. ఈ 4 విషయాలు మీకు అర్థమైనాయి కదా. ఇప్పుడు మీకు 5వ విషయాన్ని కూడా చెప్తాను. ఈ వ్యక్తి వాక్యాన్ని నేర్చుకున్నాడు. మరికొన్ని విషయాలు మీకు చెప్తాను చెప్పే ముందు. ఈ వ్యక్తి వాక్యాన్ని నేర్చుకున్నాడు, చక్కని మార్గంలో నడుస్తున్నాడు.
ఈయనకి ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి. ఒక కుర్రోని మీరు జ్ఞాపకం చేసుకోండి. అతను ఒకరికి పుట్టాడు, వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు. చనిపోతే పేరు అతను పెంచుకున్నాడు. పెంచుకున్న ఆయనకి చక్కని విద్యను నేర్పించి ఆ గురువు గారు కూడా తండ్రి అయ్యాడు. వాక్యాన్ని నేర్పించి ఆ సేవకుడు కూడా తండ్రి అయ్యాడు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఒక చక్కని ఉద్యోగం వచ్చింది. ఒక మంచి రంగంలోనికి వెళ్ళాడు. ఇప్పుడు సాధారణంగా ఒక రంగంలోనికి వెళ్ళిన వ్యక్తి పితామహులు అనే మాట మనం చదువుకున్నప్పుడు వింటాం. ఆర్థిక శాస్త్రానికి పితామహుడు అరిస్టాటిల్ అనో ఎవరో, నాకు సరిగ్గా పేరు గుర్తులేదు, అరిస్టాటిల్ అనుకుంటా. ఇప్పుడు అరిస్టాటిలే కదా, ఏమో మరి నాకు సరిగ్గా గుర్తులేదు. ఇప్పుడు ఒక రంగానికి, ఆ రంగంలో ఒక చక్కని పేరు పొందిన వ్యక్తిని వాళ్ళకి పితామహుడు అని పిలుస్తారు. ఇప్పుడు ఉద్యోగం చేశాను అనుకోండి, నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళాను అనుకోండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను అనుకోండి. ఇప్పుడు ఆ రంగంలో ఈ సాఫ్ట్వేర్ కంపెనీని కనిపెట్టిన వాళ్ళు, లేకపోతే ఆ రంగాన్ని కనిపెట్టిన వారు, ఈ కంపెనీలో పనిచేసిన వాళ్ళందరికీ పితామహుడు అని పిలుస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక శాస్త్రం ఉందనుకోండి, ఒక సైన్సే ఉంది, లేకపోతే సోషలే ఉంది, దీన్ని కనిపెట్టిన వారు, చక్కగా దీంట్లో ఒక మంచి పేరు పొందిన వాళ్ళు, దీన్ని చదువుకుంటున్న వాళ్ళందరూ ఆ వ్యక్తిని పితామహుడు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పితామహుడు అంటే ఎవరో లేదు, తండ్రి. అర్థమవుతుందా? తండ్రి. ఇప్పుడు ఒక రంగంలో గొప్పవాడైన వ్యక్తి, ఆ రంగాన్ని చదువుతున్న వ్యక్తులు, ఒక శాస్త్రాన్ని కనిపెట్టిన వ్యక్తి కింద నేర్చుకుని చదువుతున్న వ్యక్తులు ఏమవుతారు? ఆయన తండ్రి అవుతాడు, ఈయన కుమారుడు అవుతాడు. ఇది 5వ విషయం. మీకు 6వ విషయం కూడా చెప్తాను. మన దేశానికి జాతి పిత అని ఒక ఆయన పిలుస్తారు. ఎవరైనా? గాంధీ గారు. జాతి పిత అంటారు ఆయన్ని, గాంధీ గారిని. మనకి ఎక్కడ డబ్బులు నోట్ల మీద చూసినా ఆయన పేరు, ఆయన బొమ్మే కనిపిస్తారు, గాంధీ గారు. ఆయన జాతి పిత అంటారు. ఇప్పుడు జాతి పిత అంటే తండ్రి. జాతి అంటే మన భారత జాతికి తండ్రి ఎవరట? ఎందుకు పెట్టారంటే, ఇప్పుడు ఆయన వల్లే ఈ భారతదేశం అంతా కలిగింది, ఆయన సంతానం నుంచి పుట్టిందని కాదు. అర్థమవుతుందా? ఆయనకి పిల్లలు, ఆయన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల వల్ల పుట్టిందని కాదు ఇది పెడతారు. ఎందుకు ఆయన పిత అయ్యాడు, ఎందుకు ఆయన తండ్రి అయ్యాడంటే, స్వాతంత్రం కోసం, భారతదేశం అనేది ఒకటి ఏర్పడడం కోసం స్వతంత్రోద్యమంలో కొంచెం కష్టపడ్డాడు కాబట్టి. ఆయన మాత్రమే కాదు, చాలా మంది కష్టపడ్డారు. మరి ఆయన్ని ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు. ఆయన పెట్టారు. ఇప్పుడు ఆయన పితామహుడు అని పిలుస్తారు. అర్థమవుతుందా? ఆయన పితామహుడు అంటే ఈ జాతికి అంతటికి ఆయన ఏమవుతున్నాడు? ఇప్పుడు మనం ఒప్పుకోకపోయినా తండ్రి అవుతున్నాడా? జాతి పిత. ఇప్పుడు మనం 6 విషయాలు నేర్చుకున్నాం. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి కుమారుడు అవడానికి కనడం ఒక్కటే కాదు, ఈ విషయాలు కూడా జోడవుతాయి. కంటేనే కుమారుడు కాదు, పెంచితే కూడా కుమారుడే. ఒక చక్కని విద్యను నేర్పిస్తే కూడా కుమారుడే. వాక్యాన్ని చెప్పితే కూడా కుమారుడే. అర్థమవుతుందో? ఒక రంగంలో పితామహులు కూడా మనకి తండ్రులు అవుతారు, వాళ్ళకి మనం కుమారులు అవుతాం. ఒక జాతికి పిత అయిన వారు ఆయన తండ్రి అవుతే మనం కుమారులు అవుతాం. ఇప్పుడు ఈ మాటలన్నీ జాగ్రత్తగా వినండి, జాగ్రత్త ఒకసారి విన్నట్లయితే, ఒక వ్యక్తి కుమారుడు అవ్వాలంటే ఆ వ్యక్తికి పుట్టక్కర్లేదు, తండ్రికి పుట్టక్కర్లేదు, పెంచితే కూడా కుమారులు అవుతారు అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మరికొన్ని విషయాలు, మనం వాక్యం నేర్పించిన వ్యక్తి ఎలా తండ్రి అవుతాడు అనే విషయాలు, కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. తిమోతికి రాసిన పత్రిక, జాగ్రత్తగా వినండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, 1వ అధ్యాయం 2వ వచనం. 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయినది. ఈ పత్రిక రాస్తుంది ఎవరు? పౌలు గారు. ఎవరు రాస్తున్నారు? తిమోతి గారికి రాస్తూ ఏం చెప్తున్నారు? విశ్వాసాన్ని బట్టి నిజమైన కుమారుడు అని. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి కూడా ఏమవుతారు? కుమారుడు. అర్థమవుతుందా? విశ్వాసాన్ని బట్టి కుమారుడు అట. ఎవరు? తిమోతి గారు పౌలు గారికి. తర్వాత ఇంకో మాట కూడా చూద్దాం, చూడండి. తీతుకు రాసిన పత్రిక, జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం.
మొదటి నుంచి చదవండి. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమును సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులునైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడైన తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ కూడా నా నిజమైన కుమారుడైన ఎవరిని అంటున్నారు పౌలు గారు? తీతు. ఒనేసీముని కుమారుడు అంటున్నాడు, నేను కన్నాను అంటున్నాడు ఆయన. ఇక్కడైతే నా నిజమైన కుమారులు తిమోతి, తీతు. అర్థమవుతుందా? ఒక వ్యక్తికి వాక్యం చెప్పి పెంచితే ఆ వ్యక్తి తండ్రి అవుతాడు, విన్న వ్యక్తి కుమారుడు అవుతాడు. అర్థం చేసుకోండి. ఈరోజు పాస్టర్స్ డే, సేవకులకి ఒక ప్రత్యేకమైన దినం. ఇప్పుడు మీరు అందరూ జాగ్రత్తగా విన్నట్లయితే మన సేవకుడు అయ్యగారు, పెద్ద అయ్యగారు, ఆయన మారాడు. జాగ్రత్తగా వినండి, ఏదో ఆయన పొగుడుతుందని అనుకోకండి. ఆయన మారాడు. ఆయన మారి మనందరిని మార్చాడు. అవునా కదా? మీ అందరికీ ఒకవేళ ఇక్కడ ఆయన వాక్యం చెప్పి సంఘానికి పిలిచి ఇంటింటికి తిరిగి కూడా పిలిచేవాడు ఆయన. అర్థమవుతుందా? ఇంటింటికి తిరిగి పిలిచి సంఘానికి రప్పించి దేవుని పరిచయం చేయకపోతే ఈ దేవుని కోసం మనకు ఎలా తెలుస్తుంది? అర్థమవుతుందా? ఒక వ్యక్తి మారాడు, ఆ వ్యక్తి ఇంతమందిని మార్చాడు. మనం మారాం, మన మొహం పెట్టుకుని మనం ఎవరిని మార్చలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు వాక్యం విన్న మనం, జాగ్రత్తగా వినండి, వాక్యం విన్న మనం వాక్యం చెప్పిన అతనికి ఏమవుతాం? రక్షణలోనికి తీసుకొచ్చిన ఆ వ్యక్తికి మనం ఏమవుతాం? కుమారులము, కుమార్తెలము అవుతాం. జాగ్రత్తగా వినండి, కుమారులము, కుమార్తెలము అవుతాం. ఈ కుమారులు, కుమార్తెలు ఇప్పుడు మన ఇంటి దగ్గర మన తండ్రిని ఎలాగైతే గౌరవిస్తున్నామో వాక్యం చెప్పిన సేవకులు కూడా ఏం చేయాలి? అలాగే గౌరవించాలి. అవసరమైతే అంతకు మించి ఎక్కువగా గౌరవించాలి. అర్థమవుతుందా? ఇప్పుడు వాక్యం చెప్పే వ్యక్తి, వాక్యం చెప్పి మార్చిన వ్యక్తి ఏమవుతాడు మనకి చెప్పండి ఒకసారి? తండ్రి అవుతాడు. ఏమవుతాడు? తండ్రి అవుతాడు. ఇప్పుడు మరొక మాట చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, జాగ్రత్తగా విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. ఈ మాట కూడా చెప్తుంది పౌలు గారే, కొరింథీ సంఘానికి చెప్తున్నారు. మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు. అంటే వాక్యం చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే, ఇప్పుడు మీకు మొట్టమొదటిగా వాక్యం చెప్పి మార్చిన వ్యక్తి కాకుండా మీకు తర్వాత వాక్యం చెప్పి ఆత్మీయంగా ఎదిగింపజేసిన సేవకులు, లేకపోతే మనం యూట్యూబ్లో చాలా మంది వాక్యం వింటుంటాం, ఎక్కడెక్కడో బయట సేవకులు వాక్యం కూడా వింటుంటాం. వాళ్ళు ఉపదేశకులు. వాళ్ళు ఎవరు? ఉపదేశకులు 10,000 మంది ఉన్న తండ్రి మాత్రం ఒక్కరే. ఏ తండ్రి కోసం మాట్లాడుతున్నారు? పరలోకమందున్న తండ్రి కోసం కాదు ఇక్కడ మాట్లాడుతున్నారు, వాక్యం చెప్పి మార్చిన తండ్రి కోసం. అర్థమవుతుందా? ఉపదేశకులు 10,000 మంది ఉన్న తండ్రులు మాత్రం అనేకులు లేరు. క్రీస్తునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని ఏం చేశాను? కన్నాను. మీరు నాకు కుమారులు, నేను మీకు తండ్రిని అని చెప్తున్నాడు ఆయన. అర్థమవుతుందా? నేను మీకు తండ్రిని, మిమ్మల్ని నేను కన్నాను అని చెప్తున్నారు. ఇప్పుడు వాక్యం చెప్పిన వ్యక్తి వాక్యం ద్వారా ఏం చేయొచ్చు? కనొచ్చు. విశ్వాసం ద్వారా కుమారులు అవ్వచ్చు, పెంచడం ద్వారా కూడా కుమారులు అవ్వచ్చు. ఒక చక్కని మార్గాన్ని చూపించిన గురువు కూడా తండ్రి అవుతాడు. పితామహులు ఎవరైతే జాతి పితలు ఉన్నారో వారికి కూడా మనం రూల్గా మాట్లాడుకుంటే వారికి కూడా మనం కుమారులే అవుతాం. ఇప్పుడు మనిషికి మధ్య ఇన్ని కుమార బంధాలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఒక్కటే కాదు, కంటేనే కుమారుడు కాదు, ఇలాంటి బంధాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి. మన కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను
అని అనగానే చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారు పుట్టారు అని చెప్తున్నారు. కుమార బంధాలు ఇన్ని ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, వచ్చే వారం మనం ఇంకా నేర్చుకుంటాం. కుమార బంధాలు ఇన్ని ఉన్నాయి. కుమారుడు అంటే కంటేనే కుమారుడు కాదు, కన్నంత మాత్రమే కుమారుడు అవడు, పెంచితే కూడా ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. ఇప్పుడు పెంచితే కుమారుడు అవుతాడు, విద్యాబుద్ధులు నేర్పిస్తే కుమారుడు అవుతాడు, వాక్యాన్ని నేర్పిస్తే కుమారుడు అవుతాడు అన్నప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి పుట్టారు అని ఆ వాక్యాన్ని మనం ఎలా అపార్థం చేసుకుంటాం? అలా ఎలా బోధించేస్తున్నారని అడుగుతున్నాను నేను. అర్థమవుతుందా? ఎలా దిగజారిపోయారంటే ఈ మధ్య, మీకు తొందరగానే ముగిస్తాను, ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ మధ్య ఒక 2 రోజుల క్రితం అనుకుంటాను, నేను ఒక వీడియో చూసాను యూట్యూబ్లో వీడియో చూస్తే ఆ వీడియో చూసిన వెంటనే నా ఫోన్ నా చేతుల్లో నిలబడలేదు, దాన్ని విసిరి కొట్టేద్దామన్నంత కోపం వచ్చింది, అంత చిరాకు వచ్చింది. ఎందుకంటే ఒక సేవకుడు ఇలా చూస్తూ వెళ్ళాడు, ఒక సేవకుడు ఇలా చెప్తున్నాడు. మీలో ఎంతమంది ఏకీపిస్తారో ఒకసారి చెయ్యొద్దంటే, యేసుక్రీస్తు వారు తండ్రికి పుట్టారు కదా, ఆయన చెప్తున్నమాట. యేసుక్రీస్తు వారు తండ్రికి పుట్టారు, ఆయన ఈ భూమి మీద తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయనకి ప్రార్థన చేశారు కదా, ప్రార్థన చేశారు, యాచిస్తున్నారు అని హెబ్రీలకు రాసిన పత్రికలో రాసి ఉంటుంది. యాచించటం అంటే ఏం లేదు, యాచించడం అంటే అడుక్కోవడం. ఏంటట? అడుక్కోవడం. యేసుక్రీస్తు వారట ఎవరిని అడుక్కుంటున్నారట? తండ్రి అయిన దేవుణ్ణి అడుక్కుంటున్నారో, తండ్రి అయిన దేవుణ్ణి అడుక్కుంటున్నారో. ఆయన భిక్షగాడు, బెగ్గర్ అని చెప్పాడు. బెగ్గర్ అంటే భిక్షగాడు, ఆయన బెగ్గర్ అని చెప్పాడు. ఎంతమంది ఏకీపిస్తారు చెప్పండి? ఆయన చెప్పిన బోధ కరెక్టే, యేసుక్రీస్తు వారు భిక్షగాడు అని అనుమతి చేయొద్దు. కొంత తప్పు అన్న వాళ్ళు చేయొద్దు, ఆ వాక్యం తప్పు. యేసుక్రీస్తు వారు భిక్షగాడా? తండ్రిని అడుక్కునేవాడా? ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? పాస్టర్ గారే. నేను ఆ పేరు చెప్పాలనుకోవట్లేదు, మీరు అయిపోయిన తర్వాత వచ్చి నన్ను అడిగితే ఆయన ముఖం కూడా మీకు చూపిస్తాను. వేసాలు ఎలా తిప్పుకుంటాయి, ఆయన ముఖం కూడా మీకు చూపిస్తాను, వీడియో కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే ఒక సేవకుని పేరెత్తి తప్పుగా మాట్లాడటం నాకు నచ్చదు. ఈ వీడియో అందరూ చూస్తారు కనుక ఆయన కోసం ఆయన తక్కువ చేయడం కాదు, కానీ ఆ బోధ తప్పు అని చెప్తున్నాను అంతే. ఆ బోధ తప్పు, ఆ వ్యక్తి కోసం నాకు అనవసరం. ఇప్పుడు ఒక సేవకుడే ఇలా చెప్తుంటే యేసుక్రీస్తు వారు అడుక్కునే ఆయన, లేకపోతే తండ్రి దగ్గర అడుక్కుంటున్నారు, ఆయన బతిమాలుకుంటున్నారు అని ఒక వచనం చూపించారు. ఆ వచనం చూద్దాం. ఇవంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు బయట చాలా హల్చల్ జరుగుతుంది, మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ బయట చాలా హల్చల్ జరుగుతుంది దీనికోసమే. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. జాగ్రత్తగా చూడండి. ఈ మాట చూపించి ఆయన చెప్పాడు, ఆయన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని దగ్గర భిక్షగాడు, అడుక్కునేవాడని చెప్పాడు. ఈ మాట చూపించే చెప్పాడు. చదువుతాం చూడండి, అందరు తీసారా? చదవండి. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను నన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు శరీరధారి ఉన్న దినముల్లో ఏం చేశారంటే మహారోదనతో కన్నీళ్లతో తన్ను మరణం నుండి రక్షింపగలవానికి అని రాయబడి ఉందా? అంటే యేసుక్రీస్తు వారు తన్ను తాను మరణం నుంచి రక్షించుకోలేడు ఆయన చెప్తున్నమాట. యేసుక్రీస్తు వారు తన్ను తాను మరణం నుంచి తప్పించుకోలేడు, మరణం నుంచి బయటికి రాలేడు, కనుక ఆ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆ కింద మాట యాచనలతో ఏం చేస్తున్నారట? యాచన అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, యాచన అంటే అడుక్కోవడం. ఏంటట? అడుక్కోవడం అని చెప్పారు. కనీసం ఆ పదానికి అర్థం కూడా తెలియదు. ఇప్పుడు యాచన అంటే దీనంగా అడగడం. యాచన అంటే అడుక్కోవడం కాదు, అడగడానికి అడుక్కోవడానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు ఆయన చెప్తున్నాను మీకు. ఒక పిల్లవాడట తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు అది కావాలి, డాడీ నాకు ఇది కావాలి అని అడగడం,
అది అడగడమా అడుక్కోవడమా? అడగడమే. అడుక్కోవడమా? అడగడం. ఇప్పుడు మన పిల్లలు మన దగ్గరికి వచ్చి అడుక్కుంటారా? భవతి భిక్షాందేహి అంటారా? ఎంత మాత్రం అనరు. పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళని ప్రేమిస్తారు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా అడుగుతారు. డాడీ నాకు ఇది కావాలి, నాకు ఇది కొను, నాకు అది కొను అని అడుగుతారు. అడగడాన్ని అడుక్కోవడం కింద మార్చేశాడే. అర్థమవుతుందా? అడగడాన్ని అడుక్కోవడం కింద మార్చేసి యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఆయన్ని అడుగుతున్నాడు. ఆయన భిక్షగాడు. దీన్ని మించింది ఎవరో చెప్పలేరని సిటికేసి చెప్తున్నాడే. అర్థమవుతుందా? ఇలాంటి జ్ఞానాన్ని ఎవరో చెప్పలేరు, మేము మాత్రమే చెప్తాం. మా సింబల్ ఇదని వాళ్ళ చర్చి పేరు కూడా చెప్తున్నారు. అర్థమవుతుందా? దీన్ని వాళ్ళ మహాజ్ఞానం అని కూడా పేరు పెట్టుకున్నారు. యేసుక్రీస్తు వారు ఎవరట? ఇది మనకు నచ్చినప్పుడు నేనున్నాను ఇక్కడ నిలబడి ప్రతి వారం నేను వాక్యం చెప్తున్నాను. ఒకవేళ నేను చెప్పే వాక్యం మీకు ఇష్టం అనుకోండి, ఇష్టమని అంటలేదు కానీ ఇష్టం అనుకోండి, నేనంటే మీకు బాగా ఇష్టం అనుకోండి, నేను చెప్పే వాక్యం మీకు బాగా అర్థమవుతుంది, నేనంటే మీకు ఇష్టం. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని తగ్గించి మాట్లాడాను అనుకోండి, యేసుక్రీస్తు వారు దేవుడు కాదు, లేకపోతే యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని దగ్గర భిక్షగాడు అని నేను చెప్పాను అనుకోండి, మీరు ఎంతమంది ఏకీపిస్తారు? మీరు ఏం చేయాలి తెలుసా? మా అయ్యగారు ఏం చెప్తే అదే కరెక్ట్, ఆయనకి తెలిసినంత ఎవరికి ప్రపంచంలో తెలియదు అని అనకూడదు. మీరు చెప్పింది తప్పు. ఒకసారి మీరు సరి చేసుకోండి. దేవుణ్ణే మీరు తగ్గించి మాట్లాడుతున్నారంటే మీకు బాగా గర్వం పెరిగిపోయింది, మీరు బాగా కొవ్వెట్టి కొట్టేసుకుంటున్నారు అని మీరు చెప్పాలి. అర్థమవుతుందా? ఆయన ఏది చెప్తే అది కరెక్టు, మా సేవకుడు ఏది చెప్తే అది కరెక్టు, ఆయన నరకానికి వెళ్ళిపోతే ఆయన వెనకాల మేము కూడా ఎక్కడికి పోతాం? నరకానికి వెళ్ళిపోతాం అని అనుకోండి. అర్థమవుతుందా? మనకు నచ్చిన సేవకుడు చెప్పినా తప్పైతే తప్పే, మనకు బాగా ఇష్టమైన సేవకులు చెప్పినా అది తప్పైతే తప్పే. యేసుక్రీస్తు వారిని భిక్షగాడు, అడుక్కు తినేవాడని ఒక సేవకుడు అన్నాడు. మీకు లాస్ట్ని చూపిస్తాను. ఆ వీడు అందరిలో చూపించడం నాకు ఇష్టం లేదు, లాస్ట్ని చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆయన ఎందుకు అంటున్నాడంటే అలాగా, ఆయన అడుగుతున్నాడంట ఎవరిని? తండ్రిని అడుగుతున్నాడంట. ఇప్పుడు తండ్రికి ప్రార్థన చేసినంత మాత్రాన్ని ఈయన చిన్నవాడైపోతాడా? తండ్రికి ప్రార్థన చేసినంత మాత్రాన ఈయన తక్కువ వాడైపోతాడా? ఇప్పుడు తండ్రికి ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన పెద్ద అయినా ఈయన చిన్న అయినా ఆయనకి ఈయన పుట్టాడు, ఆయన దగ్గర ఈయన అడుక్కుంటున్నాడు అని చెప్పేసావు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బాప్తిస్మం కూడా పొందారు. జాగ్రత్తగానండి, యేసుక్రీస్తు వారు బాప్తిస్మం కూడా పొందారు. బాప్తిస్మం ఎవరు పొందారు చెప్పండి? బాప్తిస్మం ఎందుకు పొందాలి? ఒక మాట చెప్తాను. అపోస్తుల కార్యాలు ముగించుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. కుర్చీ ఉంది ప్రశ్న అలా ఇచ్చాను, పక్క ఇచ్చాను. ఎదరికేసుకోవచ్చు బాబు జాలు ఈసారి చదవండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకుంటారు. ఇక రాయబడే మాట, బాప్తిస్మం ఎందుకు పొందాలి చెప్పండి? పాప క్షమాపణ నిమిత్తం. దేనికోసం? పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి. మరి యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఎందుకు పొందారు? ఆయన పాపం చేశాడా? ఆయన చేసిన పాపాలకి క్షమాపణ అవసరమా? ఇప్పుడు తండ్రికి ప్రార్థన చేశాడు కాబట్టి ఈయన తక్కువ వాడని మనం లెక్కలేసేస్తున్నాం. తండ్రికి ప్రార్థన చేశాడు కాబట్టి ఆయనకి ఈయన పుట్టాడని మనం లెక్కలేసేస్తున్నాం. యేసుక్రీస్తు వారు మరి బాప్తిస్మం కూడా తీసుకున్నారు. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్నారని పాపం చేశారు అందామా? మనకు మాదిరి చూపించడానికే కదా బాప్తిస్మం తీసుకుంటా. ఆయన ప్రార్థన చేసింది కూడా మనకు మాదిరి చూపించడానికి. మీరు ప్రతి విషయంలో తండ్రి మీద ఆధారపడాలి. కన్నీరు గార్చింది ఎందుకంటే నువ్వు కూడా కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. మరణం నుంచి తప్పించమని ఎందుకు అడుగుతున్నాడంటే మరణం నుంచి తప్పించే అధికారం ఆయనకు ఉంది అని చెప్పటానికి ఆయన ఒక కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు కనుక ప్రార్థన చేస్తున్నాడు. ఒక విషయం మాత్రం మర్చిపోకూడదండి, మీకు త్వరలో చెప్తాను ఈ మాటల కోసం. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన
పరిపూర్ణమైన మానవుడు. ఆయన మనిషిలా వచ్చాడు, పరిపూర్ణమైన మానవుడు. ఒకసారి చెప్పండి, పరిపూర్ణమైన మానవుడు. అదే సమయంలో ఆయన పరిపూర్ణమైన దేవుడు కూడా. అర్థమవుతుందా? పరిపూర్ణమైన మానవుడు కాబట్టే ఆయనకి మానవ స్వభావం ఉంది కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవుడు కాబట్టి అద్భుతాలు చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఆయన పరిపూర్ణమైన మానవుడి కింద ఉన్నాడు కాబట్టి దేవునికి లోబడుతున్నాడు. ఆయన పరిపూర్ణమైన దేవుడు కాబట్టి సముద్రాన్ని గర్దిస్తున్నాడు. ఇప్పుడు ఒక మనిషి సముద్రాన్ని గర్దిస్తే ఆగిపోద్దా? ఆయన పరిపూర్ణమైన దేవుడు, అదే సమయంలో ఆయన పరిపూర్ణమైన మనిషి. ఆయన మనిషి, దేవుడు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేసినంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోడు. ఆయన బాప్తిసం తీసుకున్నంత మాత్రాన ఆయన పాపం చేశాడని కాదు. ఆయన ఎందుకు అలా ప్రార్థన చేస్తున్నాడు, ఎందుకు బాప్తిస్మం తీసుకుంటున్నాడు, ఎందుకు తన్ను తాను తగ్గించుకుంటున్నాడు, దేవుని అధికారానికి ఎందుకు లోబడుతున్నాడు. ఒక మాట యేసుక్రీస్తు వారు చెప్తారు, ప్రభువా నువ్వు ఎప్పుడు మరలా తిరిగి వస్తావు, రెండో రాకల్లో ఎప్పుడు తిరిగి వస్తావు అంటే ఆయన ఒక మాట అంటాడు, కాలాలు సమయాలు నాకు తెలియదు, అవన్నీ తండ్రి ఆధీనంలో ఉన్నాయని చెప్తారు. ఏంటంట? తండ్రి ఆధీనంలో ఉంది, కాలం అనేది నా ఆధీనంలో లేదు అని చెప్తారు. అంటే అర్థం ఏంటి? తండ్రికే తెలుసు, నాకు తెలియదనా? కాదు కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆయన పరిపూర్ణమైన మానవుడు. ఇది మాత్రం మర్చిపోకండి, పరిపూర్ణమైన మానవుడు. నేను ఎప్పుడు వస్తాను, ఎప్పుడు రావాలనేది, మనిషి ఎప్పుడు ఏది చెయ్యాలనేది మన ఇష్టం కాదు, ఎవరిష్టం? అది చెప్తున్నాడు, అది నేర్పిస్తున్నాడు. ఆయన మోకరించి ప్రార్థన చేసినంత మాత్రం తక్కువ వాడు కాదు నిన్ను మోకరించి ప్రార్థన చేయమని. ఆయన బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన పాపం చేశాడని కాదు, నువ్వు కూడా పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలని, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోవాలని. ఆయన చక్కగా బతికింది దేనికోసం అంటే నువ్వు కూడా అలా బతికి పరలోకం వెళ్ళాలని తన్ను తాను తగ్గించుకుని, దేవుడు పరలోకం నుంచి తన్ను తాను తగ్గించుకుని ఈ భూమి మీదకి వచ్చేస్తే వీళ్ళకి ఎలా కనబడుతున్నాడు తెలుసా? భిక్షగాళ్ళ కనబడుతున్నాడు. మనం పాపులు, మనం నరకానికి పోవలసిన వాళ్ళు, నరకానికి పోవలసిన మనకి రక్షణ అనే భిక్ష వేసాడు. మనల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడు. రక్షించడానికి నీకు రక్షణ అనే భిక్ష వేసిన ఆయన్నే నువ్వు భిక్షగాడు అంటున్నావంటే నీకు కొవ్వటి లేదా? అర్థమవుతుందా? కొవ్వట్టు కొట్టుకుంటున్నారు. విశ్వాసులు ఇచ్చిన కానుకలు ఏం చేయాలో తెలియక తినేసి, ఏం చేయాలో తెలియక గర్వం పెరిగిపోయి, నేర్చుకున్న దాన్ని బట్టి గర్వం పెరిగిపోయి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు వారు భిక్షగాడు అంటున్నారు. ఈ మాటలు ఒకసారి జాగ్రత్తగా వినండి, ముగిస్తారు. ఈ మాటలు ఎవరైనా అన్యులు విన్నారనుకోండి, యూట్యూబ్లోనే మాట్లాడుతున్నారు, వాళ్ళు ఫోన్లోనే మాట్లాడుతున్నారు, ఈ వీడియోలు వాళ్ళ దాకా వెళ్ళవా? ఖచ్చితంగా వెళ్తారు. ఈ మాటలు వాళ్ళు కానీ విన్నారనుకోండి, నువ్వు బోర్డు అట్టుకుని యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు, ఆయన నమ్ముకోండి, ఆయన నమ్ముకుంటే పరలోక రాజ్యం వస్తుందని సువార్త చేసేవాళ్ళకు, ఇప్పుడు వెంటనే ఈ వీడియో తీసుకొచ్చి వాళ్ళు నీకు చూపిస్తారు. ఏంటి? యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మాలి? ఆయన దగ్గర అడుక్కునేవాడు, భిక్షగాడు. ఆ మాట అంటే కూడా నాకు చాలా బాధ అనిపిస్తుందండి, వాళ్ళు ఎలాగనేసారు మరి అని చెప్పి చూపించారు అనుకోండి, ఏం చేస్తావు నువ్వు? ముఖం ఎక్కడ ఎత్తుతూ ఉంటావు? ఒక క్రైస్తవుడే యేసుక్రీస్తు వారిని భిక్షగాడు అంటే బయట వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఈ మధ్య సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో చాలా మంది బయట అన్యులు యేసుక్రీస్తు వారి కోసం తప్పుగా మాట్లాడుతున్నారు, తగ్గించి మాట్లాడుతున్నారు. వాళ్ళకంటే వీళ్ళు దారుణం అయిపోరు, ఇంకా తగ్గించేస్తున్నారు వీళ్ళు. రేపొద్దున ఇది కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళకి అవకాశం ఇచ్చేసమ్మా, ఇది కూడా చెప్తూ ఉంటారు, ఆయన ఏం నమ్మక్కర్లేదు, ఆయనకి అన్ని పవర్స్ ఏమి లేవు, ఆయన దేవుడు ఏం కాదు, ఆయన దేవుడు కాదని ఇలా చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్తారు ఆయన దేవుడు ఏం కాదు, ఆయన నమ్మక్కర్లేదు, ఆయనకి అన్ని పవర్స్ ఏమి లేవు, ఆయన తండ్రి అయిన దేవుడి దగ్గర భిక్షగాడు, ఏమి ఆయన నమ్ముకోవక్కర్లేదు అని చెప్తారు. దానికి నువ్వు సమాధానం ఏం చెప్తావు? అర్థమవుతుందా? తెలిసి తెలియని మాటలు మాట్లాడేసి, మాటలు ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు చాలా రోజుల క్రితం కొన్ని బోధలు చేసేసారు. చాలా రోజుల క్రితం కొన్ని బోధలు చేసేసి అవి సరి చేసుకుంటే, ఇప్పుడు తప్పని తెలిసిన తర్వాత సరి చేసుకుని, ఒకనొక టైంలో నేను తప్పు చెప్పాను, ఇలా వినండి, ఒకనొక టైంలో నేను తప్పు చెప్పాను, ఇప్పుడు నేను సరి చేసుకుంటున్నాను అని వాళ్ళని తగ్గించుకుంటే, విశ్వాసాలు అందరి దగ్గర అయ్యో వీళ్ళకి కూడా తెలియదు సరిగ్గాని, వీళ్ళకి కూడా బైబిల్ సరిగ్గా రాదా అని అనుకుంటారని తగ్గించుకోవడం ఇష్టం లేక వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే
వాక్యాన్ని ఉన్నది లేనట్టుగా తిప్పేసే ప్రయత్నం చేస్తున్నారు. అర్థమవుతుందా? అలా ఉన్నది లేనట్టుగా తిప్పొద్దని దేవుడు చెప్తున్నాడు. ఒకటి కలపొద్దు, ఒకటి వెయ్యొద్దని దేవుడు చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని తగ్గించి మాట్లాడటం అది దేవుడు చెప్పే బోధ కాదు. ఎవరు చెప్పే బోధ చెప్పండి? యేసుక్రీస్తు వారిని తగ్గించి మాట్లాడే బోధ ఏ బోధ చెప్పండి? సాతాను బోధ, దయ్యం బోధ. అర్థమవుతుందా? వాళ్ళు ఎవరైనా సరే, మనకు నచ్చిన వాళ్ళైనా, మనకు బాగా ఇష్టమైన వాళ్ళైనా, ఒకవేళ యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని తగ్గించి మాట్లాడుతుంటే వారి బోధ ఏ బోధ చెప్పదు? దయ్యాల బోధ. అలాంటి బోధల వైపు మనం వెళ్ళకూడదు. ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. కుమారుడు అని అంటే కేవలం కంటేనే కుమారుడు కాదు, పెంచినా లేకపోతే ఇంకా కొన్ని లక్షణాలు మనం చెప్పుకున్నాం. అలా కూడా కుమారుడు అవుతాడు అనే విషయాలు నేర్చుకున్నాం మనం. వచ్చే వారం మరికొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి వారి కోసం చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు వారికి చక్కని మారు మనసు కలిగించాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగి ఎంత పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. ప్రభా, ఇప్పటివరకు ప్రభా కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. అందులో బట్టి స్తోత్రాలు దేవా. నీ కోసం మీరు మిమ్మల్ని తగ్గించుకొని రిక్తునిగా మా మధ్యకు వచ్చి మాకు గొప్ప రక్షణ భాగ్యం ఇవ్వటానికి, మాకు చక్కని మాదిరి చూపించడానికి ప్రభా, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే ప్రభా మీకు భిక్షగాడని పేరు పెట్టారు ప్రభా. మిమ్మల్ని తగ్గించి మాట్లాడుతున్నారు తండ్రి. వారిని క్షమించండి. వారికి తండ్రి పట్టిన గర్వాన్ని తగ్గించండి ప్రభా. వారికి చక్కటి మారు మనసును కలిగించండి. వారి పేర్లు ఎత్తి దూషించే తండ్రి వాళ్ళని తగ్గించే ప్రయత్నం అయితే మేము చేయట్లేదు కానీ ప్రభా తండ్రి, ఆ బోధ నిమిత్తం మాత్రమే పోరాడుతున్నాం ప్రభా తండ్రి. వారిని క్షమించండి. వారికి చక్కటి మారు మనసును దయచేయండి ప్రభా. వారికి తండ్రి నీ దైవత్వాన్ని తండ్రి చక్కగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయండి. మీరు ఈ భూమి మీద పరిపూర్ణమైన మానవుడి కింద ఉన్నారని, పరిపూర్ణమైన దేవుడి కింద ఉన్నారని ప్రభా మరి అర్థం చేసుకునే కృపను దయచేయండి ప్రభా. మా కోసం మీరు చేసిన త్యాగాన్ని తండ్రి మేము తగ్గించి మాట్లాడితే తండ్రి అంతకు మించి ప్రభా తండ్రి శాపం ఇంకోట్లేదు ప్రభా తండ్రి. వారికి తండ్రి ఎలాంటి శాపం రాకుండా తండ్రి, ఎలాంటి శిక్ష వారికి పడకుండా ప్రభా తండ్రి వారి మారు మనసు పొందుకునే తండ్రి భాగ్యాన్ని వారికి దయచేయండి తండ్రి. ఎలాంటి శిక్షలు వారి మీదకి రాకూడదు ప్రభా తండ్రి. వారి తండ్రి మారు మనసు పొందుకొని చక్కని పరిచర్య జరిగించడానికి తండ్రి, చక్కని సేవ చేయడానికి తండ్రి కృప దయచేయండి. స్థిరంగా నిలబెట్టండి, శక్తినిచ్చి నడిపించండి. ఏ వ్యక్తి మీద మేము కోపాలు పెంచుకోక తండ్రి వాక్యం మాత్రమే చూడటానికి, వాక్యం తప్పు చెప్తే తండ్రి తప్పని చెప్పడానికి, వ్యక్తుల మీద అభిమానం పెంచుకోకుండా ప్రభా తండ్రి కేవలం వాక్యం మీద మాత్రమే మా దృష్టి ఉండడానికి తండ్రి కృప దయచేయండి. మనుషులు బట్టి తండ్రి మా విశ్వాసం ఆధారపడి ఉండక తండ్రి, మీ శక్తిని బట్టి మా విశ్వాసం ఆధారపడి ఉండడానికి తండ్రి కృప దయచేయమని, స్థిరంగా నిలబెట్టమని, శక్తిని ఇచ్చి నడిపించమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మంచిది. అందరికీ వందనాలు.